ఏమండి, ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది, ఆర్డర్ పెట్టుకోమంటారా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అవసరం లేదులే. అసలే ఈ మధ్య నీ ఖర్చులన్నీ ఎక్కువైపోతున్నాయి. మీరేం అనుకోనంటే ఒక మాట అండి, మీ సంపాదన సరిపోవటం లేదని కాదు, నాకు కొన్ని సరదాలుంటాయి కదా, కనీసం నా ఖర్చులు చూసుకోవడానికైనా జాబ్ చేస్తానండి. ఇప్పుడు నా కొడుకు నీకేం తక్కువ చేయలేడని జాబ్ చేస్తానంటున్నావో? ఊరికే ఖర్చు పెట్టద్దని కదా చెప్పినాడు. 6 months later. ఏంటి మా, సడన్ గా యాక్సిడెంట్ అయ్యి నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఉద్యోగం పోయి 3 నెలలు అయింది. ఒక పక్క బ్యాంక్ లోన్లు, ఈఎంఐలు, ఇంటి బాడుకు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావటం లేదు నాకు. ఏవండి, మీకు యాక్సిడెంట్ అయిన రోజే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించి జాబ్కి అప్లై చేశాను. మీకు తెలియకుండా ఇంటర్వ్యూకి కూడా వెళ్ళానండి. నేను సెలెక్ట్ అయ్యానని కాల్ వచ్చిందండి. మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా, ప్లీజ్ ఇప్పుడైనా నన్ను జాబ్ చేయనివ్వండి. ఇన్ని రోజులు నువ్వు జాబ్ చేస్తానంటే నీ స్వార్థం కోసం అనుకున్నానమ్మా. ఈ కుటుంబానికి ఇప్పుడు నువ్వే ఆధారం అమ్మా.